V3 న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. 1893 సెప్టెంబర్ 11న చికాగో నగరంలో విశ్వమత సమ్మేళనంలో స్వామి వివేకానంద ప్రసంగించిన ప్రత్యేక కథనం మీకోసం. Sisters and brothers of America, it fills my heart with joy unspeakable to rise in response to the warm and cordial welcome which you have given us. నిద్రావస్థలో ఉన్న జాతి తన సింహ నినాదంతో మేల్కొలపడానికి వీర నరేంద్రుడు సర్వమత సమ్మేళనంలో చేసిన ప్రసంగానికి నేటికి 129 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా యతివరేణ్యుడు వివేకానందకు పాదాభివందనం చేస్తూ ఆనాటి విశేషాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పశ్చిమ బెంగాల్లోని కోల్కతా నగరంలో 1863 జనవరి 12న విశ్వనాథ్ దత్తా భువనేశ్వరి దంపతులకు ఆయన జన్మించారు. బాల్యం నుంచే ఆటలు చదువులో చురుగ్గా ఉండేవారు. ఏకసంతాగ్రహిగా పేరు తెచ్చుకున్నారు. నరేంద్రుడి జ్ఞాపక శక్తి అమోఘమైనది. 1880లో మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణుడై ఆ తర్వాత తత్వశాస్త్రం పాశ్చాత్య శాస్త్రాలను అభ్యసించారు. ఇదే క్రమంలో సత్యాన్వేషణ కోసం తన సందేహాలను అనేక మంది పండితుల ముందు పెట్టారు. అయితే ఎవరి సమాధానాలు ఆయనకు సంతృప్తినివ్వలేదు. సత్యాన్వేషణ కోసం చేస్తున్న ప్రయత్నంలో ఒకసారి నరేంద్రుడు తన స్నేహితులతో కలిసి దక్షిణేశ్వర్లోని రామకృష్ణ పరమహంస వద్దకు వెళ్ళారు. అక్కడ ఆయన ప్రసంగాలను శ్రద్ధగా ఆలకించారు. ఆ సమయంలో రామకృష్ణ పరమహంస దృష్టి నరేంద్రుడిపై పడింది. నరేంద్రుడిని చూసి పరమహంస తెలియని ఆధ్యాత్మతకు లోనయ్యారు. ఆ తర్వాతి కాలంలో పరమహంస శిష్యుడిగా మారిపోయిన నరేంద్రుడు ప్రాపంచిక సుఖాలపై వ్యామోహం తగ్గి సన్యాసిగా వివేకానందుడిగా మారిపోయారు. స్వామీజీ బోధనలు దేశంలో ఇప్పటికీ ఎంతోమంది యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నాయి. అది 1893 సెప్టెంబర్ 11 చికాగోలో సర్వమత సమ్మేళనం సాగుతున్న రోజులు. ఈ మహాసభకు వివిధ దేశాలకు చెందిన వేలాది మంది ప్రతినిధులు హాజరయ్యారు. వీరందరిలోకెల్లా భారత్ తరపున పాల్గొన్న స్వామి వివేకానంద ఒక్కరే పిన్న వయస్కుడు. ఈ సమ్మేళనానికి హాజరైన వారంతా తమ ప్రసంగ పాఠాలను ముందుగానే తయారు చేసుకున్నారు. అయితే వివేకానందుడి దగ్గర అలాంటిదేమీ లేదు. అందుకే తన ప్రసంగాన్ని చివరిలో ఉంచమని సభాధ్యక్షుడికి విజ్ఞప్తి చేశారు. వాస్తవానికి స్వామీజీ చికాగో వెళ్ళడానికి తన వద్ద డబ్బులు లేవని మదనపడుతున్న సమయంలో ఆయన మద్రాసు శిష్యులు, మైసూరు రాజులు, రామనాథ్, కేత్రి, దివాన్లు, ఇతర అనుచరులు సేకరించిన నిధులతో స్వామి వివేకానంద 31 మే 1890న బొంబాయి నుండి చికాగో బయలుదేరారు. దాంతో ఆయన జూలైలోనే చికాగో చేరుకున్నారు. కానీ విశ్వమత సభలు సెప్టెంబర్లో ప్రారంభమవుతాయి. అందులో పాల్గొనడానికి ధృవపత్రాలు తప్పనిసరి. ధృవపత్రాలు ఉన్నప్పటికీ వక్తలను అనుమతించే సమయం ఎప్పుడో దాటిపోయిందని తెలిసి చాలా మదనపడ్డారు. అక్కడ వాతావరణం కూడా ఆయన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపింది. బోస్టన్ నగరంలో తక్కువ ఖర్చని ఎవరో చెప్పగా విని అక్కడికి వెళ్ళడానికి సిద్ధమయ్యారు. రైలు ఛార్జీలకు కూడా లేవు. స్వామీజీ గూడ్స్ రైలులో కంకర రాళ్ల మధ్య కూర్చొని వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. బోస్టన్ హార్వర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ జెహెచ్ రైట్స్తో స్వామీజీకి పరిచయం ఏర్పడింది. దీంతో స్వామీజీకి సర్వమత సమ్మేళన సభలో పాల్గొనే అవకాశం దక్కింది. ఇక సభలో ప్రసంగించే అవకాశం ఆయన విజ్ఞప్తి మేరకు చివరన దక్కింది. వివేకానందుడు తన ప్రసంగాన్ని ప్రారంభిస్తూ సభికులను ఉద్దేశిస్తూ చేసిన ఈ చరిత్రాత్మక ప్రసంగంలో, ప్రియమైన అమెరికా సోదర సోదరీమణులారా, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ అమెరికా అని సంబోధించగానే దాదాపు 3 నిమిషాల పాటు కరతాళ ధ్వనులతో ప్రాంగణం దద్దరిల్లింది. సాధారణంగా లేడీస్ అండ్ జెంటిల్మెన్ అన్న సంబోధనకు అలవాటు పడ్డ వారికి ఈ పిలుపులోని ఆత్మీయత ఆకర్షించింది. ఆయన సందేశానికి, వాక్పటిమకు, నిజాయితీతో కూడిన సంభాషణకు అక్కడి ప్రతినిధులు ఆకర్షితులయ్యారు. అమెరికన్ పత్రికలు సైతం వివేకానందుని వ్యక్తిత్వం, సందేశాన్ని ప్రశంసించాయి. వివేకానందుడి ప్రేమపూర్వక పిలుపునకు సభికులు దాసోహం అన్నారు. భారతీయ ధర్మం అన్ని మతాలను గౌరవిస్తుందని, చిన్న చిన్న నదులు ప్రవహించి చివరికి సముద్రంలో చేరిన విధంగా అన్ని మతాల గమ్యం భగవంతుడిని చేరుకోవడమే అన్నారు. దీనికోసం ఎవరు మతం మార్చుకోవాల్సిన అవసరం లేదని, తమ మతం మాత్రమే గొప్పదని భావించేవారు బావిలో కప్పలాంటి వారని వివేకానందుడు వ్యాఖ్యానించారు.
ఆ అద్భుత ప్రసంగం శ్రోతలను ఎంతగానో ఆకట్టుకుంది. దీంతో స్వామీజీ తన గొప్పదనమే కాదు, భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచ దేశాలకు చాటి చెప్పారు. ఈ ప్రసంగం అనంతరం ఆయన ఫోటోతో పాటు స్వామి వివేకానంద ది సైక్లోనిక్ మాంక్ ఆఫ్ ఇండియా అని పోస్టర్ ముద్రించి చికాగో నగరంలో ఉంచారు. గొప్ప ఉపన్యాసకుడైన స్వామి వివేకానందను ఆ కాలంలో లైట్నింగ్ ఆరేటర్ అని పిలిచేవారు. చికాగోలో ఆయన తొలి ప్రసంగం ప్రపంచ దేశాలలో నేటికి ఏనాటికి ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. స్వామి వివేకానంద పాదాలకు నమస్కరిస్తూ ఇది ఈనాటి ప్రత్యేక కార్యక్రమం. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.